వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. సింగయ్య మృతి కేసులో పోలీసులు వైఎస్ జగన్ వాహనాన్ని సీజ్ చేశారు. వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు. వైసీపీ కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అలాగే ప్రమాదానికి కారణమైన వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు తమతో పాటు తీసుకెళ్లారు. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ ఏటుగా ఉన్నారు. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన వైఎస్ జగన్ ఫార్చునర్ కారును సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. మరోవైపు సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి A1 గా ఉన్నారు. A2గా వైఎస్ జగన్, A3గా కారు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫార్చునర్ కారును వైసీపీ పార్టీ పేరుతో కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. అలాగే ప్రతినిధిగా వైఎస్ జగన్ OSDగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు పెట్టినట్లు తెలుస్తోంది. జగన్ పల్నాడు పర్యటనలో ఈ వాహనం కింద పడే సింగయ్య మరణించినట్లుగా ఆధారాలు లభ్యం కావడంతో నల్లపాడు పోలీసులు ఈ వాహనాన్ని సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు.